అందరికీ నమస్కారం. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆగస్టు 27 వినాయక చవితి వచ్చింది. ఈ నెల ఆగస్టు 27వ తేదీన బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా విశేషం. బుధవారంతో వినాయక చవితి కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందని మన వేద పండితులు చెబుతున్నారు. అయితే వినాయక చవితి వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోవాలి. వినాయక చవితి రోజు ఏ సమయంలో గణపతి పూజను ప్రారంభించాలి? పూజ చేసేవారు ఏ రంగు వస్త్రాలను ధరించాలి? గణపతికి ఎన్ని నైవేద్యాలు సమర్పించాలి? ఏ పుష్పాలతో గణపతిని పూజించాలి? ఇలా ఎన్నో విషయాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 27 బుధవారం నాడు వినాయక చవితి వచ్చింది. ఈ పండగ రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించాలి. వినాయక చవితి నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరిస్తే అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చి విపరీతమైన ధనలాభం కలిసి వస్తుంది. ఈ వినాయక చవితి నాడు ఒక శుభ ముహూర్తంలో మీ పూజను ప్రారంభించాలి. అప్పుడు మాత్రమే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి గణపతి ఆశీర్వాదం సంపూర్ణంగా కలుగుతుంది. తెల్లవారుజామునే గణపతిని పూజించాలంటే ఉదయం సింహలగ్నంలో 5:20 నుండి 7:20 మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు. ఉదయాన్నే పూజ చేయడం కుదరని వారు ఉదయం వృశ్చిక లగ్నంలో 11:30 నుండి 11:50 మధ్యలో గణపతి పూజను ప్రారంభించవచ్చు. అయితే గణపతిని పూజించే భక్తులు మట్టి గణపతిని పూజిస్తే చాలా మంచిది. మీరు పూజించే వినాయకునికి తొండం ఎడమవైపు తిరిగి ఉండాలి. కాబట్టి మీరు గణపతి విగ్రహాన్ని కొనే ముందు గణపతిని ఎడమవైపున తొండం ఉండేలా చూసుకోండి. అదేవిధంగా మీరు పూజించే గణపతిని నిలబడి కాకుండా కూర్చొని ఉన్న వినాయకుని విగ్రహాన్ని ఎంచుకోండి. అప్పుడు మాత్రమే మీ పూజకు శుభ ఫలితాలు కలుగుతాయి. ఇక వినాయక చవితి నాడు మీ ఇంటి ఈశాన్య దిశలో గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినాయకుడిని పూజించాలి. ఈశాన్యంలో గణపతిని పూజిస్తే మీరు చేసే పూజలకు 100 రెట్ల ఫలితం దక్కుతుంది. మరీ ముఖ్యంగా 21 రకాల పత్రితో వినాయకుని పూజించాలి. 21 రకాల పత్రాలతో వినాయకుని పూజిస్తే ఇక ఈ సంవత్సరం అంతా అష్ట ఐశ్వర్యాలు, అపార సంపదలు వరించి మీ కుటుంబానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. 21 రకాల పత్రాలతో గణపతిని పూజించలేని వారు కనీసం 9 పత్రాలతో అయినా గణపతిని పూజించాలి. ఇక వినాయకుని పూజలో దీపారాధన విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలను పాటించాలి. విశేషంగా ఈ వినాయక చవితి నాడు వెండి కుందుల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది. వెండి కుందుల్లో కొబ్బరి నూనె పోసి 5 ఒత్తులతో దీపారాధన చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. వెండి ప్రమిదలు లేనివారు మట్టి కుందులో కానీ ఇత్తడి కుందులో కానీ దీపారాధన చేసుకోవచ్చు. అయితే విశేషంగా గణపతి పూజల్లో జిల్లేడు ఒత్తులతో దీపారాధన చేస్తే గణపతి ఆశీర్వాదంతో ఈ సంవత్సరం మొత్తం ఎలాంటి ఆపదలు దరిచేరకుండా మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. ఇక జిల్లేడు ఒత్తులతో అందుబాటులో లేకపోతే పత్తి ఒత్తులతో దీపారాధన చేసుకోవచ్చు. కానీ కొబ్బరి నూనెతో మాత్రమే దీపారాధన చేసుకోవాలి. కొబ్బరి నూనెతో చేసే దీపారాధనకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇక గణపతిని పొరపాటును కూడా తులసి దళాలతో పూజించకూడదు. గణపతి పూజలో కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి. కలశం పక్కనే వినాయకుని విగ్రహాన్ని ప్రతిష్ఠించి గణపతిని పూజించాలి. ఇక గణపతి పూజలో తప్పనిసరిగా ఎరుపు రంగు పుష్పాలను మాత్రమే ఉపయోగించాలి. ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ గణపతిని పూజిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సులభంగా కలుగుతాయి. ఎర్ర మందార పూలతో గణపతిని పూజిస్తే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి. అలాగే ఎర్ర గులాబీ పూలతో గణపతిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఇక గణపతిని అత్యంత ప్రీతికరమైన వాటిలో గరికె ఒకటి. కాబట్టి మీరు పూజించే గణపతి విగ్రహానికి
ఒక గరికమాలను వేసి గణపతిని పూజిస్తే కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. ఇక గణపతి పూజలో తప్పనిసరిగా 21 గరిక ఆకులను పెట్టుకోవాలి. మీరు పూజించే గణపతి విగ్రహం పక్కనే లక్ష్మీదేవి విగ్రహాన్ని కానీ లక్ష్మీదేవి చిత్రపటాన్ని కానీ పెట్టుకోవాలి. ఈ వినాయక చవితి నాడు లక్ష్మీ గణపతిని పూజిస్తే గణపతి ఆశీర్వాదంతో పాటుగా లక్ష్మీ కటాక్షం కూడా సులభంగా కలుగుతుంది. అయితే మన శాస్త్రాల్లో ప్రకారం గణపతి పూజలో తప్పనిసరిగా 21 రకాల నైవేద్యాలను గణపతికి సమర్పించాలి. లేదా 5 రకాల నైవేద్యాలను కానీ 3 రకాల నైవేద్యాలను కానీ గణపతిని నివేదించవచ్చు. ముఖ్యంగా వినాయకునికి పెట్టే నైవేద్యంలో ఉండ్రాళ్ళు, లడ్డూలు అలాగే పాయసం ఉండేలా చూసుకోవాలి. అలాగే యాపిల్ పండ్లు, దానిమ్మ పండ్లు అలాగే ద్రాక్ష పండ్లను నివేదించాలి. తర్వాత మీ ఇంటిపై గణపతి ఆశీర్వాదం సులభంగా కలుగుతుంది. అయితే వినాయక చవితి రోజున పొరపాటును కూడా చంద్రుణ్ణి చూడకూడదు. ఈ రోజున చంద్రుడిని చూస్తే ఈ సంవత్సరం మొత్తం పనులు ఆటంకాలు అలాగే ప్రతి ఒక్కరూ నిందిస్తూ ఉంటారు. కాబట్టి వినాయక చవితి నాడు పొరపాటున కూడా చంద్రుణ్ణి చూడకండి. అయితే ఒకవేళ పొరపాటున మీరు చంద్రుణ్ణి చూస్తే గణపతి పూజలో అక్షింతలను పెట్టుకొని ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న కుటుంబం అంతా తలపై అక్షింతలను వేసుకొని గణపతికి నమస్కారం చేసుకోవాలి. ఈ విధంగా తలపై అక్షింతలను వేసుకుంటే చంద్రుణ్ణి చూసినా సరే ఎలాంటి దోషం కలగకుండా ఉంటుంది. ఇక గణపతిని పూజించే సమయంలో ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని చదువుతూ గణపతిని పూజించాలి. ఇక ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత చివరగా గణపతికి మంగళహారతి సమర్పించి వ్రతకథను చదివి మీ పూజను ముగించుకోవాలి. మన పురాణాల ప్రకారం పార్వతీదేవి శనగపిండి అలాగే పసుపుతో వినాయకుడిని సృష్టించి ప్రాణం పోసింది. కాబట్టి ఈ వినాయక చవితి నాడు మీరే స్వయంగా మీ చేతులతో వినాయకుడిని తయారు చేసి ఆ వినాయకుడిని పూజిస్తే 1,00,00,000 రెట్ల పుణ్య ఫలితాన్ని సులభంగా పొందవచ్చు. ఇక ఈ సంవత్సరం అంతా మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రతి పనిలో విజయాలను సాధిస్తారు. ఇంట్లో గణపతిని పూజించిన తర్వాత వక్రతుండాయ హుం అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. అదేవిధంగా మీ మనసులోని కోరికలు త్వరగా నెరవేరాలంటే గం క్రిప్త ప్రసాదాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఈ మంత్రాలు చాలా శక్తి ఉంటుంది. కాబట్టి ఈ వినాయక చవితి రోజున ఈ మంత్రాలు చదివితే ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు. ఇక గణపతికి నిమజ్జనం చేసే వరకు ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటలా దీపం వెలిగించి గణపతికి నైవేద్యాలను సమర్పించాలి. అయితే ఇంట్లో పూజించే వినాయకుడికి విగ్రహాన్ని 3 రోజుల తర్వాత నిమజ్జనం చేస్తే చాలా మంచిది. ఇక గణపతి పూజలో ఉండే వినాయకునికి విగ్రహం ఒకటి కాదు మాత్రమే ఉండాలి. అదేవిధంగా మీరు పూజించే గణపతి విగ్రహం పసుపు రంగులో కానీ ఎరుపు రంగులో కానీ ఉండాలి. ఈ విధంగా వినాయక చవితి పండుగ నాడు కొన్ని నియమాలను పాటిస్తూ గణపతిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.